హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే మా పాప మినీ బీరువా అండి, అది చిన్న ర్యాక్ అనమాట. నేనైతే మీషోలో తీసుకున్నా, 250 పడింది. మీకు ఇక్కడ కావాలంటే కామెంట్ చేసేయండి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ అని మీకు చెప్తున్నాను. నేనైతే ఇంతకుముందు బ్యాగ్లో పెట్టేదాన్ని, ఎక్కడ పడితే అక్కడ, అంటే ఒకటి ఉంటే ఒకటి దొరికేవి కాదు. ఇది తీసుకున్నాక అన్ని దగ్గర నీట్గా ఆర్గనైజ్ చేస్తాను అనమాట. ఇంకా ఎప్పుడైనా నాకు కావాలంటే వెంటనే స్నానం చేసేసిన తర్వాత వెంటనే తీసేసి తొందరగా వేసేయచ్చు అనమాట. ఇంతకుముందు అయితే అసలు ఒకటి దొరికితే ఒకటి దొరికేది కాదండి. ఇది తీసుకున్నాక నాకు చాలా యూస్ఫుల్ ఉంది. నీట్గా కనబడుతుంది కదా బట్టలు ఒక దగ్గర, అంటే బాగుంటుందన్నమాట. ఇంకా మీకు కూడా కావాలంటే కామెంట్ చేసేయండి, లింక్ అయితే ఇస్తాను. 250, ఓన్లీ 250 అండి. ఎవరైతే న్యూబార్న్ బేబీస్ ఉన్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా చిన్న చిన్న బట్టలు కదా, దీంట్లో సరిగ్గా కరెక్ట్గా సరిపోతాయి. మనమైతే చాలా బాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింటిని. వచ్చే లోపల 9 అయింది. 9 అయినా వదిలిపెట్టలేదనమాట, ఎందుకంటే తిక్కగా ఉండే మా బాబు ర్యాక్ అంతా గలీజ్ అయిపోయింది, ఛానల్ అయిపోయింది నీట్గా పెట్టక. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన అలసిపోయినా కూడా నేనైతే దాన్ని వదలలేదండి. మా పాపని అయితే పడుకోబెట్టేసి నైట్ 9 అయింది. ఇంకా అప్పుడు కూడా మా పాపని పడుకోబెట్టేసి నేనైతే స్టార్ట్ చేసేసినాను. ఆడవాళ్ళకి అది ఒప్పించండి, ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ఆ పని అయిపోవాలా. ఎవరైతే నాలాగా ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి. నేనైతే అంతే అండి, ఆ రోజు ఆ పని అయిపోవాలంటే అయిపోవాలి అంతే. ఇంకా అది ఏమైనా కూడా అలా అలా అనమాట. నేనైతే ఇంకా మా పాప నైట్ 9 అయింది, అలసిపోయిన ఆయన కూడా ఇంకా ర్యాక్ చూసి నాకు కోపం వచ్చింది. ఇంకా నీట్గా ఉంటేనే కదండి పిల్లలు బాగా నీట్గా ఉంటారు. మనం తిక్క పెడితే ఇంకా ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. ఇంక అందుకే నీట్గా ఆర్గనైజ్ చేసి దుమ్మంతా కొట్టేసి ఆ ర్యాక్ అంతా దుమ్ము ఉండే కొంచెం లైట్గా అప్పుడు వెనకాలంతా ఇంకా అదంతా తీసేసి ఇంకా 1 వీక్ అయిందండి అంతే సర్దక. 1 వీక్ లోపలే ఇంత గలీజ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే డిసైడ్ అయిపోయినాను, 2 డేస్కి ఒకసారి నీట్గా ర్యాక్ సర్దేయాలి, లేకపోతే ఇంకా పిల్లలు కదా, చిన్నపిల్లలు, ఇన్ఫెక్షన్ తొందరగా అటాక్ అవుతుంది. ఇంకా ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నాకైతే ఎంత నీట్గా కనబడుతుందో, మా పాప చూడండి ఎంత బాగుందో. ఇట్లా నీట్గా సర్దుకొని ఇంకా దాని మీద కవర్ ఇస్తారనమాట, జిప్ వేసుకోవచ్చు అవతల ఇవతల. ఇంకా మనకి డ్రెస్ కావాలన్నప్పుడు జిప్ తీసేయచ్చు, తర్వాత జిప్ వేయచ్చు. దుమ్ము పట్టదు, ఏం పట్టదు, బట్టలు నీట్గా ఉంటాయి. న్యూబార్న్ బేబీస్కి అయితే చాలా యూస్ఫుల్, పెద్దవాళ్ళకి కూడా సరిపోతుంది. కానీ చిన్నపిల్లలకైతే చాలా యూస్ఫుల్, అంటే అంత వెయిట్ తట్టుకునేంత లేదు. చిన్నపిల్లలకైతే కరెక్ట్ సరిపోతుందండి. ఇక్కడైతే జిప్ ఇలా తీసి వేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా నా ఛానల్ కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకంతే ఈ వీడియో, బాయ్ బాయ్.